హలో అండి. వెల్కమ్ టు ఉన్లా వంటకాలు. నా వీడియోస్‌ని చూసి లైక్ చేసి, షేర్ చేయండి. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరమండి. మీరు పెళ్ళిల్లోని, ఫంక్షన్స్‌లోని, క్యాటరింగ్‌లోని క్యాబేజీ పకోడీని తిన్నారు కదండీ! అది ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈరోజు నేను చేసి చూపిస్తా అండి. మా బాబు చూసారండి నన్ను అస్సలు కట్ చేయనివ్వట్లేదు. అది లాగేస్తున్నాడు. క్యాబేజీలో మధ్యలో ఉన్నదాన్ని తీసేసేయాలండి. అది ఉంటే చాలా గట్టిగా ఉంటుంది. అసలు బావుండదు కూడా. క్యాబేజీని హాఫ్ తీసుకున్నాక ఇలా చిన్న మీడియం పీసెస్‌లా కట్ చేసుకోవాలండి. క్యాబేజీ ముక్కల్ని మనం మరీ చిన్నగా కాదు, మరీ పెద్దగా కాదండి. మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా! వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. ఇదంతా మనం ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. పకోడీ అనేది ఎప్పుడైనా క్రిస్పీగా రావాలంటే ఈ విధంగా చేయండి. అప్పుడే మీకు పకోడీ అనేది చాలా క్రిస్పీగా వస్తది, మెత్తగా రాకుండా. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనం క్యాబేజీని బాగా కలుపుకుంటే అందులో ఉన్న వాటర్ అంతా బాగా వస్తుందండి. చూసారు కదా! మొత్తం వాటర్ పైకి తేలాక దీన్ని బాగా పిండుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. మొత్తం అందులో ఉన్న వాటర్ అంతా పిండేసుకోవాలండి. అప్పుడే మనకి క్యాబేజీ పకోడీ అనేది చాలా క్రిస్పీగా వస్తది. లేకపోతే లోపల మెత్తగా పైన గట్టిగా ఉంటుందండి. అలా అయితే ఆ పకోడీ బావుండదు. సో, ఇలా వేసుకున్నాక అందులో ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఒక స్పూను ధనియా పొడి కూడా వేసుకున్నాక ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలండి. దీనికి నేనైతే ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి తీసుకున్నాను. ఒక కప్ ఏమో శనగపిండి తీసుకున్నానండి. శనగపిండి అనేది బాగా చల్లించుకునేది వేసుకుంటే మనకు పకోడీ అనేది బాగా వస్తది. దీన్ని మనం బాగా కలుపుకోవాలండి. మనం ఎప్పుడైనా పకోడీలో అసలు ఇందులో వాటర్ అనేదే వేయమండి. క్యాబేజీలో ఉన్న వాటరే సరిపోతుంది. సో, మనం పకోడీని బాగా కలుపుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా కలుపుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని మర్చిపోయానండి కరివేపాకు కూడా వేసుకోవడం. కరివేపాకు కూడా వేసుకున్నాక ఇంకొకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా వేసుకోవాలండి. మనం ఆయిల్‌ని మీడియం ఫ్లేమ్‌లోనే మరిగించుకోవాలి. ఎప్పుడైనా మనం పకోడీలు వేసామంటే ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్‌లోనే ఉండాలండి. హై ఫ్లేమ్‌లో ఉంటే పైన క్రిస్పీగా వస్తది. లోపల మెత్తగా ఉంటుంది. ఇప్పుడు పకోడీల్లాగా వేసుకోవాలి. ఒకటి ఒకటి పకోడీలా వేసుకొని మీడియం ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ మనం ఫ్రై చేస్తూ ఉండాలండి. ఎప్పుడైనా సరే పకోడీలు చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్‌లో మాత్రం పెట్టకండి. హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే బయట మాత్రం వేగుతది. లోపలంతా మెత్తగా ఉంటుంది. ఈ పకోడీ అంతా బాగా మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటూ, కలుపుకుంటూ వేపుకున్నాక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూసారు కదా! ఈ విధంగా వచ్చేంత వరకు వేయించుకున్నాక ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతే అండి. సింపుల్‌గా అయిపోతుంది. మనమైతే ఎంత కష్టపడకుంటే ఈజీగా ఇంట్లోనే క్యాటరింగ్ స్టైల్‌లో క్యాబేజీ పకోడీ చేసేసుకోవచ్చు. నాకైతే ఈ క్యాటరింగ్ స్టైల్‌లో క్యాబేజీ పకోడీ అంటే చాలా ఇష్టమండి. నేనెప్పుడూ ఇంట్లోనే ఇలానే చేస్తూ ఉంటాను. ఈ రెసిపీ నచ్చితే కామెంట్ చేయండి. కొంచెం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.